మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నేతల కాళ్ళు పట్టించుకొని క్షమాపణలు అడుగుతూ ఉన్నప్పుడు అంతకంటే ముందు 2 రౌండ్లు వేశారు. తలకాయలు పగలగొట్టారు, ఇళ్ళకి పోయి కొట్టారు, మొత్తం ఆస్తి ధ్వంసం చేశారు, ఇల్లు ధ్వంసం చేశారు, ఇవన్నీ చేశారు. తర్వాత కాళ్ళు పట్టించుకొని క్షమాపణలు అడుగుతున్నప్పుడు మీరు కనుక ఆ వీడియో చూస్తే కింద బోర్ల పండుకొని పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటే వెనకల ఈ ముడ్డి మీద నడ్డి మీద తంతూనే ఉన్నారు టీడీపీ వాళ్ళు. చాలా అమానవీయం. యాక్చువల్గా అయితే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, రాజకీయాలు పక్కన పెట్టండి, జనసేన, టీడీపీ, వైసీపీ, లేకుంటే కాంగ్రెస్, XY, Z, బీజేపీ ఎవరైనా కానివ్వండి, కానీ అమానవీయం. కాళ్ళు పట్టించుకోవడమే ఒక అమానవీయం. ఆ అమానవీయ సంఘటనలు కూడా మళ్ళీ కాళ్ళు పట్టేటప్పుడు వెనకల ముడ్డి మీద నడ్డి మీద తన్ని పెడుతూ ఉన్నారు. చాలా దారుణం అనిపించింది అది చూసినప్పుడు, చాలా దారుణం. అంత అమానవీయంగా ఈ విధంగా ప్రవర్తించారు అని. అయితే దీని మీద జనసేన పార్టీ శ్రేణులు ఎదురు చూశాయి. వాళ్ళ పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ పార్టీ నుంచి ఒక స్పందన వస్తుందేమో, అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనైనా వాటిని ఏమైనా ఖండిస్తారేమో, తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర లేకుంటే తెలుగుదేశం పార్టీ పెద్దల దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఆ టీడీపీ వాళ్ళను ఇంకోసారి రిపీట్ కాకుండా హెచ్చరిస్తారనో, లేకపోతే ఆ టీడీపీ వాళ్ళ మీద చర్యల కోసం వీళ్ళు పట్టుబడతారనో, ఏదో ఒకటి జనసేన వాళ్ళు కింద స్థాయి నాయకులు అయితే ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ అదే జరగకపోతే ఇక మనం ఈ పార్టీలో పనిచేయాల్సిందేంటి? ఒకరి జెండాలు మోస్తూ ఉన్నామనే విమర్శలు ఎదుర్కొంటున్నాం, ఒకరి ఎజెండా మోస్తున్నామనే విమర్శలు ఎదుర్కొంటున్నాం, ఒకరి దగ్గర బానిస కుక్కలమని సోషల్ మీడియాలో తిడుతూ ఉన్నాం, పడుతూ ఉన్నాం. చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా కాళ్ళు పట్టించుకొని, కాళ్ళతో తన్నించుకొని, తలకాయలు పగలగొట్టించుకొని, ఇళ్ల మీద ధ్వంసం చేసి దాడి చేసిన పార్టీ అధిష్టానం నుంచి కనుక మద్దతు లేకపోతే, కనీసం స్పందన లేకపోతే ఇక దేనికోసం ఈ పార్టీలో ఉండాలి అనే కింది స్థాయి వాళ్ళ మధ్య అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా జనసేన శ్రేణులు దీని మీద తీవ్ర అసహనాన్ని అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావించి ఆ టీడీపీ నేతల మీద చర్యలు తీసుకునే అంత ధైర్యాన్ని ప్రదర్శిస్తారా అంటే కష్టమే. ఏదైనా మొహమాటం కొద్దీ ఏమైనా అడిగి ప్లీజ్ సార్ కొంచెం ఏమైనా చూడండి, మా శ్రేణులకు మేమేం చెప్పుకోలేకున్నాం అని మొహమాటంతో ఏమైనా అడిగితే అది కూడా పెద్ద ఘనకార్యమే. మరి అడుగుతారో లేదో చూడాలి. జనసేన శ్రేణులు అయితే ఒక రకమైనటువంటి అవమానంతో అయితే వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు. అంటే కాసింతైనా కనీసం గౌరవం, ఆత్మగౌరవం ఉంది అని భావించే జనసేన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏం చేసినా మంది బానిసత్వమే అని చెప్పి ఎవరైనా భావిస్తే అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా.